నమస్తే డిఆర్బి న్యూస్ కి స్వాగతం. అశ్వారావుపేట మండలం పెద్దవాగు ప్రాజెక్టు వరదల వల్ల నష్టపోయిన రైతులతో ఫోన్లో మాట్లాడిన కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి వర్యులు జి కిషన్ రెడ్డి, కేంద్ర హోంశాఖ సమయ మంత్రి వర్యులు బండి సంజయ్ మరియు బీజేపీ జాతీయ నాయకులు పొంగులేటి సుధాకర్ రెడ్డి. బీజేపీ జిల్లా అధ్యక్షులు కెవి రంగాకిరణ్ ఆధ్వర్యంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని పెద్దవాగు ప్రాజెక్టు వలన నష్టపోయిన నారాయణపురం, గుమ్మడివల్లి, కొయ్యరంగాపురం, వడ్డెర రంగాపురం, ఖమ్మంపాడు, జగన్నాథపురం రైతులతో కలిసి వరదల వల్ల పాడైపోయిన పొలాలను మరియు ఫామ్ ఆయిల్ తోటలను పరిశీలించినారు. అనంతరం బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర బొగ్గుగనుల శాఖ మంత్రి వర్యులు జి కిషన్ రెడ్డితో ఫోన్లో మాట్లాడించినారు. కిషన్ రెడ్డితో రైతులు మాట్లాడుతూ వారికి జరిగిన నష్టం మొత్తం వివరించారు. కిషన్ రెడ్డి మాట్లాడుతూ అధైర్య పడవద్దు, కేంద్ర ప్రభుత్వం మీకు అన్ని రకాల సహాయ సహకారం అందిస్తుందని అని అన్నారు. రైతులకు జరిగిన నష్టమును కూడా రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడుతా అని చెప్పినారు. అదే విధంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి వర్యులు బండి సంజయ్ రైతులతో మాట్లాడుతూ మీ మనోధైర్యాన్ని కేంద్ర హోం మంత్రి వర్యులు అమిత్ షా కొనియాడారని, మీ ధైర్యాన్ని అమిత్ షా మెచ్చుకున్నారని అన్నారు. రైతులు కూడా మాట్లాడుతూ ఎన్డీఆర్ఎఫ్ బృందాల వలనే మేము ఈ రోజు బ్రతికి ఉన్నామని అన్నారు. మరియు రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చించి ఈ ప్రాజెక్టుకు శాశ్వత పరిష్కారం చేయవలసిందిగా రైతులు బండి సంజయ్ని కోరినారు. బీజేపీ జాతీయ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా నష్టపోయిన రైతులతో ఫోన్లో మాట్లాడి జరిగిన పూర్తి సమాచారం తెలుసుకున్నారు. రైతుల నష్ట పరిహారం కోసం జిల్లా అధికారులతో, జిల్లా మంత్రులతో మాట్లాడి సహాయం చేస్తామని హామీ ఇచ్చినారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి పొనిశెట్టి వెంకటేశ్వర్లు, అశ్వారావుపేట మండల అధ్యక్షులు బండారి చంద్రశేఖర్, లక్షిదేవిపల్లి మండల అధ్యక్షులు మాలోత్ గాంధీ నాయక్, గిరిజన మోర్చా జిల్లా కార్యదర్శి మాలోత్ ప్రశాంత్ నాయక్, దమ్మపేట మండల ఇన్ఛార్జ్ ప్రశాంత్ మరియు రైతులు రామారావు, కుమారస్వామి, మల్లికార్జునరావు, నాగరాజు, నాగేశ్వరరావు, సత్యనారాయణ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. రామారావు అన్న నారదాసు, నారాయణపురం. బాగా దారుణంగా ఉందన్న పరిస్థితి. మీరు తిరిగిన ఏరియా అన్న కదన్నా, ఇది మీరంతా గతంలో నారాయణరాజు గారు మీరు మనం అంతా కలిసి తిరిగిన వాళ్ళం. ఇక్కడ మీరు తిరిగిన ఏరియా పెద్దవాగు ప్రాజెక్ట్ ఏరియా అంతా. బాగా నష్టం అన్న, బాగా నష్టం జరిగిందన్న. ఇక్కడ నారాయణపురం, గుమ్మడిపల్లి, ఈ కొత్తూరు, వీళ్ళు ఇటు కమ్మరుగుడు, ఈ చుట్టుపక్కల రైతులకు బాగా నష్టం అన్న. పంట నష్టం అయింది. పొలాలు ఇసుక మేట్లు వేసేసి తోటలు కూడా కొన్ని లేచిపోయినాయి అన్న మొత్తం అంతా. పెద్దవాకు కూడా దిగిందన్న మొత్తం 2 చోట్ల గురించి అయింది. వచ్చారన్న, మొన్న కలెక్టర్ గారు వచ్చారు, ఎస్పీ గారు వచ్చారు. నిన్న ఈ రోజేమో అగ్రికల్చర్ ఆఫీసర్స్ వచ్చారు. అవన్నీ వచ్చి చూసుకొని వెళ్ళారు, రాసుకుంటున్నారు అన్న. ఓకే అన్న, ఓకే అన్న. ఈయన బాగుంటాను అన్న. ఓకే 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 అన్న.